మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోయినట్లు తెలుస్తుంది. గణపతి దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఢిల్లీలో లొంగిపోనున్నట్లు తెలుస్తుంది. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలని కేంద్రం విధించుకున్న గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ లొంగుబాటు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మావోయిస్ట్ అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుకు సిద్దమై తెలంగాణ పోలీసులకు ఆయన టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన సంకేతం ఇచ్చారని తెలుస్తోంది. 2-3 రోజుల్లోనే ఆయన పోలీసుల ముందు లొంగిపోతారని సమాచారం. గణపతి లొంగుబాటుతో తెలంగాణలో మావోయిస్టుల ఉద్యమం పూర్తిగా ముగిసినట్టేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన్ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఐజీ బి సుమతి ప్రస్తుతం ఢిల్లీలోనే ఉండటం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. గత వారమే మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్ల రాజరెడ్డి వంటి వారు లొంగిపోయిన నేపథ్యంలో గణపతిని కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీసులు చేసిన చర్చలు సఫలమైనట్లు భావిస్తున్నారు. గత కొంతకాలంగా గణపతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఆయనకు మెరుగైన వైద్యం అందజేయాలన్న కుటుంబ సభ్యుల విన్నపం, అలాగే ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీల పట్ల ఆయన సానుకూలంగా స్పందించినట్లు పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అయితే దీనిపై ప్రభుత్వం లేదా పోలీస్ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ గణపతి లొంగుబాటు నిజమే అయితే భారత మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సుదీర్ఘకాలంగా అజ్ఞాత జీవితాన్ని గడిపిన గణపతి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. దాదాపు 4 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన ఆయనపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జరిగినటువంటి పలు హింసాత్మక ఘటనల్లో ఆయన పేరు భద్రతా దళాల హిట్ లిస్టులో ఉంది.